వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ కర్ణాటకలో మన తెలుగు వాళ్ళలాగా ఇంటి పేర్లు ఉండవు. దొడ్డలహళ్లి అనేది ఆయన ఊరి పేరు, కెంపెగౌడ ఆయన తండ్రి పేరు. సో ఊరి పేరు తండ్రి పేరుతో కలిపి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఆయన డీకే శివకుమార్ అయ్యారు. కర్ణాటక రాజకీయాల్లో శివకుమార్కి ట్రబుల్ షూటర్గా పేరుంది. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, శివకుమార్ 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండాలన్న ఒప్పందం జరిగింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో శివకుమార్ బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో శివకుమార్ది ప్రధాన పాత్ర. అయితే ఈ 2.5 సంవత్సరాల ఒప్పందం గడువు ముగిసి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత సిద్ధరామయ్య అధిష్టానం జోక్యంతో, రాహుల్ గాంధీ జోక్యంతో తప్పుకున్నారు. సిద్ధరామయ్యకు దళితులు, బీసీలు, మైనారిటీల్లో పట్టుంది. అందుకే రాహుల్ గాంధీ ఆయన మనస్తాపానికి గురి చేయకుండా దింపే ప్రయత్నం చేశారు. ఆయన పూర్వాశ్రమంలో జనతాదళ్లో ఉన్నారు. జనతాదళ్లో దేవగౌడతో విభేదాలు వచ్చి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఒక దఫా ముఖ్యమంత్రిగా చేశారు. ఇది 2వ దఫా. శివకుమార్ ప్రస్థానం వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నేతగా మొదలైంది. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందినవాడు. మైసూర్ ప్రాంతం స్వస్థలమైంది. కర్ణాటకలో, ఉత్తర కర్ణాటకలో లింగాయతులు, దక్షిణ కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మొదటి ఎన్నికల్లోనే శివకుమార్ అంతా చిన్న వయసులో 25 ఏళ్ల వయసులో దేవగౌడ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 91, 94లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి బంగారప్ప, ఎస్ఎం కృష్ణ మంత్రివర్గాల్లో మంత్రిగా కూడా చేశారు. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రాబల్యం పెంచుకుంటూ పోయారు. 2002లో మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఈయన ఆధ్వర్యంలో బెంగళూరు రిసార్ట్కి తరలించారు. బలపరీక్ష రోజు ఈ 40 మందిని నేరుగా ఈయనే బాంబే తీసుకెళ్ళి ఆ రకంగా విశ్వాస పరీక్షకు హాజరుపరిచి విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడారు. అప్పటి నుంచి ఈయనకు ట్రబుల్ షూటర్గా పేరు వచ్చింది. ఆ తర్వాత 2017 రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పోటీ చేస్తే అహ్మద్ పటేల్ని ఎలాగైనా ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు కూడా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి బెంగళూరులో తన రిసార్ట్లో పెట్టుకున్నాడు. ఆ టైంలో ఈయన మీద ఐటీ రైడ్స్ కూడా జరిగినాయి. కానీ మొత్తానికి చివరికి అహ్మద్ పటేల్ని గెలిపించారు. అలాగే 2018 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు కర్ణాటకలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీకి సరిపడే సీట్లు బీజేపీకి లేవు. అప్పుడు డీకే శివకుమార్ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్లకు తరలించారు. తన దగ్గరుండి వాళ్ళందరూ కాపలా కాసి మొత్తానికి యడ్యూరప్ప మెజారిటీ లేక రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మైసూర్ ప్రాంతంలో అలాగే ఒక్కలిగ కమ్యూనిటీలో దేవగౌడ ప్రాబల్యం బాగా ఎక్కువ ఉంటుంది. దేవగౌడ ప్రాబల్యాన్ని ఈయన బద్దలగొట్టారు. ఇప్పుడు ఒక్కలిగ నేతగా కర్ణాటకలో ఏకైక ఒక్కలిగ నేతగా ఆవిర్భవించారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వాడు కావటం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో మాస్ లీడర్గా ఎన్నికలకు వనరులు సమకూర్చగల బలమైన వ్యూహకర్తగా శివకుమార్కి పేరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో శివకుమార్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా సాక్షి పత్రికలో ఆయన ప్రస్థానం గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాయటమే ఇందుకు నిదర్శనం. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య వచ్చిన వివాదాలని పరిష్కరించే ప్రయత్నం కూడా శివకుమార్ చేశారు. సో ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి హవా బెంగళూరులో కూడా నడుస్తుందని చెప్పి అనుకోవాలి. ఇక కర్ణాటక తర్వాత కేరళ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడి సతీశన్ క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్. ఎల్డీఎఫ్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనకు సతీశన్ చెక్ పెట్టారు. కేరళలో ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన నాయర్ సామాజిక వర్గం ఇతను కూడా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. 2001 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు. కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ అవినీతి మీద, పర్యావరణ సమస్యల మీద సమర్థవంతంగా డేటాతో సహా మాట్లాడే మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన 5 ఏళ్ళు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేరళ ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం దాదాపు 10 రోజుల సమయం తీసుకుంది. ఎందుకంటే చాలామంది పోటీ పడ్డారు. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, సతీశన్ వీళ్ళంతా. ఈ కేసీ వేణుగోపాల్ వచ్చేసి ఎంపీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సన్నిహితుడు. ఇతను ముఖ్యమంత్రిని చేయాలని తొలుత భావించారు. అయితే ప్రజల అభిప్రాయం సతీష్ను వైపు ఉండటం, ముస్లిం లీగ్ మిత్రపక్షాలైన ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ మద్దతు ఇవన్నీ ఉండటం వల్ల సతీశన్కి అవకాశం ఇచ్చారు.
ఇది ఒక రకంగా మంచి నిర్ణయం. ఎందుకంటే కేసీ వేణుగోపాల్కు ప్రజల్లో సతీష్కు ఉన్నంత పలుకుబడి లేదు. పైగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది కేరళలో ఉంది సతీష్. వేణుగోపాల్ వచ్చేసి ఢిల్లీ నేతగా పేరుంది అతనికి. కాబట్టి కేసీ వేణుగోపాల్ అంత లోకల్ టచెస్ లేవు కాబట్టి సతీష్కి అవకాశం ఇచ్చారు. గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్లో చేసిన తప్పుని గుర్తుంచుకొని కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకుంది అనుకోవాలి కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకంటే 2018లో మధ్యప్రదేశ్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్లో సచిన్ పైలట్ యువనేతలుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీకి బాగా సన్నిహితులు. అంతా 40-45 ఏళ్ళ వయసు ఉండేదే ఆ టైంలో. వీళ్ళ తండ్రులు మాధవరావు సింధియా, జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా, సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్. వీళ్ళిద్దరూ కూడా రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీకి ఫ్రెండ్స్. వీళ్ళంతా సన్నిహితులు, రాజీవ్ గాంధీ వీళ్ళ తండ్రులు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మంత్రులుగా చేశారు. వీళ్ళిద్దరిలో ఒకరు రోడ్డు ప్రమాదంలో, మరొకరు విమాన ప్రమాదంలో చనిపోయారు. మాధవరావు సింధియా విమాన ప్రమాదం, రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదం. వీళ్ళ కుమారులు కాంగ్రెస్లో యువనేతలుగా ఎదిగారు. 2018లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వీళ్ళకున్న ఇమేజ్ కొంత కారణం. వీళ్ళే ఎన్నికలకు ముందు వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారని అందరూ ఊహించారు. 2 రాష్ట్రాలకు యువ ముఖ్యమంత్రులు వస్తారు, అది కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి నాంది అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సోనియా గాంధీ 2 చోట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. కురువృద్ధులైన కమల్నాథ్ మధ్యప్రదేశ్లో, అశోక్ గెహ్లాట్ రాజస్థాన్లో వాళ్ళని ముఖ్యమంత్రి పదవులకు ఎంపిక చేశారు. దీంతో జ్యోతిరాదిత్య సింధియా 20 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. కేంద్రంలో మంత్రి అయ్యారు. సచిన్ పైలట్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ 2020లో ముఖ్యమంత్రితో విభేదాల వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పార్టీ మారలేదు కానీ పార్టీలో ఇన్యాక్టివ్ అయిపోయాడు. ఈ 2 పొరపాటు నిర్ణయాల కారణంగా కాంగ్రెస్కు 2 యువనేతలు దూరం అయ్యారు. 2 రాష్ట్రాలు దూరం అయిపోయినాయి. అలాంటి పొరపాటు కేరళలో, కర్ణాటకలో మళ్ళీ చేస్తారేమో అనిపించింది. కానీ రైట్ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు కొంత చర్చ నడిచింది. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఒక గొప్ప విషయం అనాలో లేకపోతే విచిత్రమైన విషయం అనాలో, కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా తనకు తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఫీల్ అవుతుంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. సో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్. ఆ పార్టీ తెలుగుదేశం తెలంగాణను వదిలేశాక రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. తన సహజ స్వభావానికి తగ్గట్టుగా దూసుకుపోయారు ఆయన. మిగతా నాయకుల్లాగా కేసీఆర్, కొంతమంది నాయకుల్లాగా, అందరని కాదు, కొంతమంది నాయకుల్లాగా కేసీఆర్తో కుమ్మక్కవ్వకుండా స్ట్రైట్ ఫైట్ చేశారు. సో రాహుల్ గాంధీ రేవంత్ ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఆ ఎంపిక జరగకపోతే కాంగ్రెస్ 5 ఏళ్ల పాలన పూర్తి చేయడం కూడా కష్టం అయ్యేది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకొని సమర్థులైన నేతలను ఎంపిక చేసింది. రాష్ట్రాల్లో సమర్థులైన నాయకులు అధికారంలో ఉంటే ఆ ప్రభావం జాతీయ స్థాయిలో, అలాగే లోక్సభ ఎన్నికల మీద కూడా ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. రాష్ట్రాల్లో సమర్థులైన నేతలను ప్రోత్సహిస్తే కొంతవరకు కోలుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం 4: తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్. ఇంకో 3 చోట్ల అంటే జార్ఖండ్, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. Like, share and subscribe to Rajaniti channel.